బ్యాక్ టు విరాది బ్లాగ్స్. ఈరోజు అయితే ఎగ్ బజ్జీ చేస్తున్నాను. దానికోసం అయితే ఎగ్స్ అయితే తెప్పించుకున్నా. ఎగ్స్ అయితే తెప్పించుకున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఉడకబెడదాం. చిన్నగా పెట్టుకోవాలి, లేకపోతే పగిలిపోతే. ఇన్ని తింటామని అనుకోవద్దండి. మా ఇంట్లో మా రిపోర్టర్కి మా జిమ్మిగానికి కూడా, ఎందుకంటే డాగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఒకటేసారి కలిపి ఉడకబెడుతున్నాను. మళ్ళీ అనుకుంటారు కొంతమంది, కామెంట్స్ చేస్తారు అన్ని ఎగ్ అనేసి. లేదండి, మా డాగ్స్ కూడా ఉడకబెడుతున్నాను. ఒకటేసారి ఉడకబెట్టేస్తే పని అయిపోతుంది కదా, అందుకని ఉడకబెడుతున్నా. స్టవ్ అయితే వెలిగించుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే పొట్ట అనేది తొందరగా వస్తుంది. కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకుందాం, ఎందుకంటే పొట్టు తొందరగా ఊడి రావడానికి. చికెన్ ఇంకా ఉల్లిగడ్డ పొట్టు కూడా వేయొచ్చు. ఉప్పు ఉల్లిగడ్డ పొట్టు కూడా వేయొచ్చు. ఉప్పు వేయనప్పుడు ఉల్లిగడ్డ పొట్టు ఉంటే ఉల్లిగడ్డ పొట్టు కూడా వేయొచ్చు. బాగా ఉప్పు పొట్టు అనేది తొందరగా ఊడొస్తుంది. ఇవి చిన్న చిన్న చిట్కాలు అన్నమాట. ఒక పక్క ఎగ్స్ ఉడుకుతుంటే ఒక పక్క మనకి బజ్జీల పిండి కలిపి పెట్టుకున్నాం. పిండి కలిపి పక్కకు పెట్టుకుంటే ఒక అర్ధ గంట సేపు పిండి అనేది బాగా మక్కుతుంది. బజ్జీ వేసేటప్పుడు బాగా పొంగుతుంది. అందుకని ముందైతే ఏమేమి వేస్తానో చూపిస్తా పిండి కలిపేటప్పుడు. ఇప్పుడైతే పిండి అయితే కలుపుకున్నాం. దానికోసం అయితే శనగపిండి, పసుపు, సోడా పొడి, ఉప్పు, కారం పొడి అయితే తీసుకున్నాం. మొత్తం వెళ్ళి ఐదు రకాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే పిండి చల్లి పెట్టుకున్నాం. ఇంకా పిండి చాలా స్మూత్గా రావడం లేదు, బరకగా వస్తుంది. ఎందుకంటే బజ్జీలు వేసుకున్నప్పుడు కచ్చ అంటది. అందుకని తప్పకుండా శనగపిండి అయితే జల్లి పట్టుకుందాం. ఇంతకుముందు బాగా వస్తుంది శనగపిండి, ఈ మధ్య సరిగ్గా రావడం లేదు. అందుకని జల్లి అయితే పట్టుకున్నాం. చూడండి, ఉంటలు ఉంది. అసలు జల్లి పడుతుంటే కూడా రావడం లేదు. చేతి లాగేసేసుకొని జల్లి అయితే పట్టుకున్నాం. పిండి జల్లి పడుతున్నా రావడం లేదు. ఉంటలు ఉంది పిండి. అసలు చేతితో నలిపేసి పిండి అయితే పడుతున్నాను. మా ఆయన అమ్మేసి ఇప్పుడు అడిగిండు బజ్జీలు వేస్తావా అని. అందుకని ఇప్పుడైతే బజ్జీలు వేస్తున్నా. ఒక నిమిషం గమనించారా, ఈ పిండికి చాలా డిఫరెంట్ ఉంది. చూడండి ఈ శనగపిండికి చాలా డిఫరెంట్ ఉంది. మీరు గమనించారో లేదో, ఇది కొంచెం ఎల్లో కలర్ ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, మాకైతే బయట బాగా ఎల్లో కలర్, ఇది కొంచెం లైట్ కలర్లో ఉంది, అది కొంచెం థిక్ కలర్లో ఉంది. బాగా కనిపిస్తుంది. మా పాప అయితే కసు కొడుతుంది. ఈ రోజు నుంచి మా పాప ఈ రోజు నుంచి ఇంట్లో డ్యూటీ ఎక్కిందండి. ఇన్ని రోజులు మా పాపకు రెస్ట్ వచ్చింది కదా, ఇప్పుడైతే ఇంట్లో డ్యూటీ చేస్తుంది. ఇంకా పని మొత్తం ఇంట్లో పని మా పాపనే చేస్తుంది. నేను ఓన్లీ బయటికి వెళ్ళడం, వంట చేయడం మటుకు నాది కాబట్టి కొంచెం రెస్ట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత నూక ఉందో. జల్లి పడితే ఈ నూక ఏమవుతుందంటే తినేటప్పుడు కసకస అంటుంది. ఎప్పటికైనా జల్లి పట్టుకొని చేసుకోవాలి ఏదైనా చేసుకునేటప్పుడు. పసుపు అయితే వేసుకుందాం. అలానే కొద్దిగా సోడా పొడి, ఎక్కువ కూడా కాదు, ఎందుకంటే సోడా పొడి వేయడం కూడా మంచిది కాదు. అందుకని కొద్దిగా వేసుకుందాం. కారం కొద్దిగా, సాల్ట్ డబ్బా అయితే వేద్దామా. సాల్ట్ అయితే వేసుకుందాం, తగినంత వేసుకుందాం. ఒకసారి అయితే మిక్స్ చేసుకొని నీళ్లు పోసి అయితే కలుపుకుందాం. అంతా కలిపేసాను, కారం ఉప్పు మొత్తం కలిపేసాను. ఇప్పుడైతే కొన్ని నీళ్లు పోసుకొని కొన్ని పోసుకొని కలుపుకుందాం. పిండి నానితేనే బజ్జీ, ఇదే కాదు ఏ పిండి అయినా నానితేనే బాగుంటుంది. అయితే ఉడుకుతున్నాయి చూడండి. ఆల్రెడీ ఒకటి పగిలినట్టుంది ఎగ్గు, పైకి వస్తుంది అంతా జన లోపలిది. మనకేం పని ఉంది, వీడియో ఎడిటింగ్ పనిలే అంటున్నాడు. పిండి ఉంటలు లేకుండా కలుపుకోవాలి. మా మమ్మీ మిస్ అయింది బజ్జీలు ఈరోజు. ఇది బాగా కలుపుకున్నాం కదా, ఇలా ఉండని. మా మమ్మీ మిస్ అయింది ఈరోజు ఎగ్ బజ్జీ తినడం. నేను వేసే బజ్జీలు అంటే మా అమ్మకి చాలా ఇష్టము. కానీ ఇంకా ఉండమంటే మిషన్కి వెళ్ళాలి అని పరుగు అయ్యింది. మిషన్ వచ్చే నెల 15వ తారీఖు మిషన్ అయిపోతుంది. ఇంకా అప్పుడు వస్తుంది. ఇంకొచ్చి ఒక వారమైనా ఉంటుంది. ఇప్పుడు రావడం వెళ్ళడమే సరిపోయింది. చూడండి పిండి అయితే కలిపేసాను. ఇప్పుడు మూత వేసేసి చూడండి పిండి అయితే కలిపేసాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి పక్కకైతే పెట్టుకుందాం, ఎగ్ ఉడికేంత వరకు అయితే. గుడ్లు అయితే ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడైతే ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. అయితే వంచుకుందాం.
నీళ్ళు అయితే వేడి నీళ్ళు వచ్చేసి చల్ల నీళ్ళు అయితే పోసాను. ఎప్పుడైతే ఒలిచి పక్కకు పెట్టుకున్నాం. చూడండి ఎంత సింపుల్గా వస్తుందో ఉప్పు వేయడం వల్ల. చూడండి ఉప్పు వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. పొట్టు అనేది అతుక్కోకుండా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఉప్పులో ఎట్లా అంటే మొత్తం వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చేస్తుందో పప్ప. ఉప్పు వేయడం వల్ల చాలా సింపుల్గా అలా వచ్చేస్తుంది. అదే ఉప్పు వేయకుండా ఉడకబెట్టి చూడు ఒకసారి ఎలా వస్తుందో. దానికి దీనికి చాలా డిఫరెంట్. ఆయిల్ అయితే పోసుకున్నాం. ఎగ్ బజ్జీకి తగినంత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే నేను నూనె తాగుతానని కామెంట్ అంటుంటారు. కానీ ఇట్లా డీప్ ఫ్రైలకు దాంట్లకు నూనె ఎక్కువ పడుతుంది కదా. మా ఇంట్లో వారానికి ఒక 2 కేజీలు నూనె ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇలా డీప్ ఫ్రై వల్ల మా అమ్మ రాగానే నా మీదకి సాడీలు ఎక్కించి చెప్తాడు. ఇది నిజం, అబద్ధం అని చాలా మంది అనుకుంటారు. మా అమ్మకు మా ఆయన సాడీలు నా మీదకి భలే చెప్తాడు. వచ్చినప్పుడల్లా ఏదో ఒక సాడీలు నా మీద చెప్పి మా అమ్మతో నన్ను అనిపించింది. ఆయనకు మనసు ఉండదు. నీ బిడ్డ వారానికి 2-3 కేజీలు నూనె అయిపోకూడదు అక్క, అంత నూనె ఎక్కువ వస్తుంటుంది కూరలలో అక్క, కూరలలో ఎక్కువ వేస్తుంది నూనె అంటాడు. కానీ ఇలా డీప్ ఫ్రై చేపించడం, బజ్జీలు వేపించడము అది అమ్మకేం తెలుస్తుంది. నేను వీడియో పెడితేనే కదా తెలిసేది. నేను ఈ వీడియో ఎప్పుడో వారానికి అట్లా అప్లోడ్ చేస్తాను. అమ్మకి తెలియక తమ్ముడు చెప్పిన మాటలు విని నన్ను తిడుతుంటుంది. అండి మీ ఇంట్లో కూడా మీ ఆయన ఎక్కడన్నా తల్లులకు మనం మొగుళ్ళ మీద సాడీలు చెప్తాం, కానీ మా ఇంట్లో అంత డిఫరెంట్. మా ఆయన నా మీదకే సాడీలు చెప్తాడు. అది మా అమ్మ నిజం అనుకోకుండా అబద్ధం అనుకోకుండా. కానీ మా అమ్మకు ఒకటి తెలుసు, నేను ఎలాంటిదన్నో మా అమ్మకు తెలుసు. కానీ మా ఆయన చెప్పినందుకు ఒకసారి అలా తిరుగుతుంది అంతే. ఇలా కాట్లు పెట్టుకున్నాం. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే పిండి అంతా పట్టుకోదు కదా. ఒకసారి గుడ్డుకు సరిగ్గా పట్టుకోదు ఒక్కొక్క గుడ్డుకు. అప్పుడు ఏమనేది చిట్టుతుంది, గుడ్డు అనేది చిట్టుతుంది నూనెలో వేసిన అన్నమాట. అందుకు ఇలా కొంచెం లైట్గా ఎక్కువ కూడా వద్దు. ఇలా కాట్లు పెట్టుకుంటే మమ్మీ మిస్ అయిపోతున్నావు ఈరోజు బజ్జీలు. ఆయిల్ అయితే వేడెక్కింది కదా, వేసేసుకున్నాం. వేసుకున్నాం మునగాల్సిన అవసరం లేదు. నాకు సరిపోయినంత నేను వేసుకున్నాను. నాకు కంఫర్ట్ ఎంత ఉంటుందో అంతే వేసుకున్నాను. మునగాల్సిన అవసరం ఏముంది అంటే ఒక సైడే కాల్చుకోం కదా, 2 సైడ్లు కాల్చుకుంటాం కదా. అందులో నాకు సరిపోయేమని ఆయిల్ వేసుకున్నాను. చూడండి చిక్కుతున్నాయి పట్ట ఎగ్గు ఇట్లా చిక్కుతుందనే చెప్పాను. కాట్లు పెట్టుకోవాలి తప్పనిసరిగా అనేసి. చూడండి ఎగ్గు చిక్కుతుంది. ఇప్పుడు 2 సార్లు చిక్కింది అలాగా. అందుకు ఎక్కువ చేసేటప్పుడు కూడా దూరంగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. చూపిస్తుందో లేదో పట్టు అంటుంది ఇక్కడ కాదని. ఇక్కడికైతే ఉప్పు కారం కలుపుతున్నానండి. ఎగ్ కట్ చేసి ఉప్పు కారం అయితే వేస్తాను. పైన సర్పు కోసం ఆనియన్స్ కూడా కట్ చేసా. ఇదిగో ఆనియన్స్ ఇది 2 మా ఆయనకు కోసి ఇలా ఉప్పు కారం చల్లిస్తే తింటాడు. మా ఆయన కాదు ఇప్పుడు వీడియో తీసేది, మా పాప. ఎందుకంటే ఈ ఓటీటీలో సినిమాలు చూడడం మా ఆయన ఎక్కువ అయింది. వీడియో కూడా పట్టించుకోవడం లేదు. వీడియో తీస్తున్నా అంటే ఎన్నిసార్లు పిలిస్తే ఒకసారి వచ్చి తీయడం కష్టమైంది వీడియో. ఈ ఓటీటీలో సినిమాలు ఏమైనా వచ్చాయో అప్పటి నుంచి. చూడండి ఎగ్ బజ్జీ బాగా కాలినాయి. ఇప్పుడైతే తీసేద్దాం పక్కకు. చూడండి ఒక ట్రిప్ అయితే బజ్జీలు అయితే తీసాను. ఇంకొక ట్రిప్ అయితే వేస్తున్నా. ఇంకొక వాయి. ఇప్పుడైతే ఇది ఇలా కట్ చేసి మా ఆయన ఓటీటీలో సినిమా చూస్తున్నాడు. ఇంకా ఆయనకి ఇలా తీసుకెళ్ళి అన్నీ ఇలా కట్ చేయాలండి. తినడు. మా ఆయన నాకు ఎంత పని చేస్తాడో నాతో కూడా మా ఆయన అలానే పని చేపిస్తాడు. ఆయన చేసిన పనికి డబల్ చేపిస్తాడు నాతో.
కానీ ఫస్ట్ అడుగుతాడు చేస్తావా చేయలేవా అంతే. చేయలేను అన్నాననుకో సింపుల్గా చేసేసే ఏదైనా నీకు నచ్చింది అంటాడు. ఇలా చల్లాలి. ఉల్లిగడ్డలు కూడా వేసిస్తా. మా ఆయనదైతే తినేది చూపియండి. మా పాపలు మా పిల్లలు తినేటప్పుడు చూపిస్తాను. చల్లాను కదా. ఇప్పుడైతే ఆనియన్స్